నెక్స్ట్ అని జగన్కి కలిసి వచ్చిన కేసులు ఎన్సీఎల్టీలో విజయమ్మకి షాక్. ఇది ఇందులో మాత్రం జగన్ విజయం సాధించారా అనుకోవచ్చండి. అజిత్ గారు ఉన్నారు. అజిత్ గారు ఏమండి పాపం విజయలక్ష్మి గారి షాక్ కట్టుకుంటా కదా పాప, ఇది వచ్చింది నాకు ఈ ప్రాపర్టీ అనుకున్నట్టుంది, ఆ ప్రాపర్టీ కూడా పోయినట్టుంది. ఇక్కడ అంటే మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే తల్లి చెల్లి మీద ఆస్తి కేసు ఎన్సీఎల్టీలో వేసిన జగన్మోహన్ రెడ్డి ఆ కేసును గెలుచుకున్నాడు. తల్లి చెల్లికి ఇచ్చిన ఆస్తి ఆయన వెనక్కి తీసుకోవడానికి కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్నారు వంశీ గారు. అది యాక్చువల్గా ఇక్కడ రెండు వాదనలు ఉన్నాయి వంశీ గారు. ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఎన్సీఎల్టీలో వేసిన పిటిషన్ ప్రకారం తాను తన చెల్లికి దాదాపు అంటే చెల్లికి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న ప్రేమ కారణంగా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను, కానీ తన చెల్లి మీద ప్రేమ పోయింది కాబట్టి తన తల్లిని ట్రస్టీగా పెట్టి చెల్లికి ఇద్దామనుకున్నాము, కానీ చెల్లి మీద ప్రేమ పోయింది కాబట్టి వెనక్కి గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకోవాలనుకుంటున్నాను అనేది. అది జనరల్గా సరే, చట్టం ఎప్పుడు కూడా చట్ట ప్రకారం చూస్తుంది కాబట్టి గిఫ్ట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకునే హక్కు ఉంటుంది కాబట్టి అది ఒకవైపు వంశీ గారు. మరోవైపు దీనికి సంబంధించి ఈ వేటి మీద అయితే గిఫ్ట్ డీడ్ చేసుకున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా ఇంకా సిబిఐ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఆ రోజు కూడా షర్మిలకి రిజిస్టర్ చేయకపోవడానికి కారణం అదే. చెయ్యలేకపోతున్నారు కాబట్టి గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చారు. ఎందుకంటే రిజిస్టర్ చేయాలంటే అటాచ్మెంట్ అనేది ఉంది కాబట్టి గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చారు. ఇది ఒకవైపు. ఇంకొక వైపు అటు విజయమ్మ షర్మిల వాళ్ళ వాదన ఏంటంటే మొత్తం ఉన్న ఆస్తులు మొత్తం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అందరికీ సమానంగా పంచాలి, దానికి విజయసాయి రెడ్డి గారే సాక్షి, అదే విధంగా మొత్తం అంటే విజయసాయి రెడ్డి గారే సాక్షి అని చెప్పారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారని చెప్పారు, అన్నీ చెప్పారు. ఆ సమానంగా పంచే దిశలో అన్నింటి మీద అటాచ్మెంట్ ఉంది కాబట్టి గిఫ్ట్ డీడ్ ద్వారా సరస్వతి పవర్కి సంబంధించి తన తల్లికి గిఫ్ట్ డీడ్ ద్వారా చేస్తే ఆమె ఆ షేర్లని బదలాయించింది. అది ఆస్తుల పంపకంలో భాగంగానే అటాచ్మెంట్ ఉన్న కారణంగా గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చారు. దాన్ని షేర్లని మొత్తం కూడా డైరెక్టర్లు అందరూ కూడా ఏకాభిప్రాయంతో బదలాయించారు అనేది విజయమ్మ వాదన వంశీ గారు. మొత్తమే దీని మీద విజయమ్మ మళ్ళీ హైకోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉంది. కానీ ఓవరాల్ గా ఆస్తుల పంపకానికి సంబంధించి సాంకేతిక కారణాల వల్ల, న్యాయపరమైన చిక్కుల వల్ల గిఫ్ట్ డీడ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జనరల్గా ఇది అందరికీ తెలిసిందే. కానీ దాన్ని మళ్ళీ కూడా చెల్లెల మీద తల్లి మీద ప్రేమ పోయింది అని చెప్పి వెనక్కి తీసుకోవడం అనేది అది చట్ట ప్రకారం చెల్లుతుంది కానీ సమాజంలో వంశీ గారు అంటే జనరల్గా పాపం రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి దాంట్లో ఆ రోజు 3 భాగాలు చేసినట్టున్నారు. ఒకటి విజయలక్ష్మి గారికి ఒక భాగం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భాగం, షర్మిలా గారికి ఒక భాగం. కానీ షర్మిలాకి భాగం లేనట్టుంది, విజయలక్ష్మి గారికి భాగం లేనట్టుంది, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికే మొత్తం వెళ్ళిపోయినట్టుంది కదా వీడ పాపం. అంతే వంశీ గారు, అంతే. దాదాపు ఇక తల్లి చెల్లి ఎవరికి ఏమీ లేకుండా మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన నేను సంపాదించిన ఆస్తులను అనేది క్లెయిమ్ చేస్తున్నాడు కాబట్టి ప్రేమతో నేను వాళ్ళకి ఇచ్చాను అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి. కానీ ప్రేమ కాదు, అది కేవలం ఆస్తుల పంపకంలో భాగంగానే సాంకేతిక కారణాల వల్ల గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చారు అనేది అందరికీ కూడా తెలిసిందే వంశీ గారు. మొత్తానికి సరే ఈ అంశం మీద తన తల్లి చెల్లికి ఆస్తులు ఇవ్వకుండా ఉండడం కోసం కోర్టుకి వెళ్ళిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో గెలిచారు వంశీ గారు. రైట్ అండి. ఎప్పుడు కూడా పాపం అట్లా జగన్మోహన్ రెడ్డి గారు జ్యుడిషియరీ పరంగా అన్ని సందర్భాల్లో గెలుస్తూనే ఉన్నాడు. సరేనండి అజిత్ గారు, నెక్స్ట్.